నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కానీ మొత్తం మంది 10 మందికి మెచ్చరాలి. ఆ విషయాలన్నీ మీకు తెలిసే ఉంటుంది. మరి 10 దాటి ఒక్కరు కూడా స్టేజ్ మీద కనిపించినా దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే రాష్ట్ర స్థాయిలో ఏ విధంగానైతే జరుగుతుందో అటువంటి నియమాలు నిబంధనలన్నీ కూడా ఇక్కడ పాటించడం జరుగుతుంది. ఎందుకంటే ఏదో జిల్లా స్థాయిలో కదా ఒక సంస్థ కొన్ని నియమాలను రూపొందించడం జరిగింది. ఆ రూపొందించినటువంటి నియమాలన్నింటినీ కూడా మనం ప్రాథమిక స్థాయి నుంచే పాటించి మనం దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో మనం ప్రైజులు పొందాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ. సరే, అందరూ కరతాళ ధ్వనుల మధ్య వెల్కమ్ సార్. మనము ఉదయం పూట సెషన్లో తర్వాత ప్రత్యేక అతిథులు ఈనాటి కార్యక్రమ పోటీల న్యాయ నిర్ణీతులైనట్టు తీసేందుకు యువతని మరింత శక్తివంతంగా తయారు చేసేందుకు జానపద గీతాలు సోలో, జానపద నృత్యం గ్రూప్, జానపద గీతం అంటే జానపద గీతాన్ని ఆలపించడం, జీ హర్షిత సెకండ్ ప్రైజ్ జానపద గీతాలు సోలో. తర్వాత రెండవ అంశం జానపద నృత్యం గ్రూప్. అంత ప్రశాంతంగా ఉండమా కొత్త చపట్లు.
జాలప నృత్యం గ్రూప్ బాలికల విద్యాలయం పెగడపల్లి. మీరు పెగడపల్లి నుండి వచ్చి తమ యొక్క ప్రతిభని ప్రదర్శించి న్యాయ నిర్ణేతలను ఆకట్టుకున్నారు. కేజీబీవి పెగడపల్లి. చాలా సంతోషం. దాదాపు 5-6 విభాగాలలో నాట్యం కావచ్చు, వ్యాసరచన కావచ్చు, ఉపన్యాసాలు, డాక్యుమెంటరీ, ఫోటోగ్రఫీ ఇవన్నీ విభాగాల్లో ఈనాడు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. విన్నింగ్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్, కానీ పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ అన్నిట్లలో గెలవలేదు, కానీ దాంట్లో మనం భాగస్వాములై మనకున్న వివిధ అంశాలలో ప్రతిభను బయటకు తెలిసే విధంగా ఎక్స్ప్రెస్ చేయడం కావచ్చు, వేరే వాళ్ళకున్న ప్రతిభను మనం తెలుసుకొని దాన్ని మన జీవితంలో ఉపయోగించుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. మరి దాంట్లో భాగంగానే ఈ యువజనోత్సవాలను కూడా ఏర్పాటు చేయడం, మరీ ముఖ్యంగా వివేకానందుడి జయంతి సందర్భంగా. ఎందుకంటే వివేకానందుడు ఎక్కువ రోజులు బతకలేదు, వారి జీవితం యవ్వనంలో చిన్న వయసులో ముగిసింది. కానీ ఎన్ని రోజులు బతికినాను కాదు, ఆ బతికిన కొన్ని రోజులలో, కొన్ని సంవత్సరాలలో ఎంత గొప్పగా మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేసిందో దాని ప్రాధాన్యత మనం గుర్తించుకోవాలి. మరి ఈనాడు యువజనోత్సవ సందర్భంలో రవి గారు ప్రత్యేకంగా రావాలని చెప్పుకోవడం, వాస్తవానికి రెండవసారి నేను గెలిచిన తర్వాత ఒక మండలానికి మూడుసారి వెళ్ళినా. అక్కడ ఉన్న సమస్యలు కూడా ఉండే, చాలా పెద్ద సమస్యలు ఉండే, నీటికి సంబంధించినవి. 4-5 లిఫ్ట్ ఇరిగేషన్లు కొట్టుకుపోతే అవన్నీ కూడా 2,92,00,000 మీకు మండలంలో పునరుద్ధరణ చేసి ప్రారంభింప చేస్తాం. అవన్నీ చేసుకొని వస్తున్న సందర్భం. కొంత లేట్ అయినందుకు ఎవరు కూడా అన్యదా భావించద్దు. ముందే నాకు డౌట్ ఉండే, అందుకే 4 గంటల వరకు ముగించే లోపల తప్పకుండా వస్తామని చెప్పినాం. ఇంతకుముందు వేణు గారు మాట్లాడుతూ పిల్లలు ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తారు, జిల్లా నలుమూలల నుంచి, కాబట్టి తొందరగా చేసేద్దామని చెప్పాను. ఇంత లేట్ అయినందుకు ఎవరు కూడా ఎక్కువ అర్థం చేసుకోకుండా ఒక మంచి కార్యక్రమం. అందులోనూ ఎస్కేఆర్ కాలేజ్ అంటే ఇది కట్టక ముందు అక్కడ పాత దాంట్లో చదివిన వాళ్ళం. తర్వాత ఇది కట్టిన తర్వాత దీని అభివృద్ధిలో కొంత భాగస్వాములు అయితే ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా రాజకీయాలకు రాకముందు అప్పుడు చిన్నగా బోరో, మోటారో, వాటర్ ప్లాంట్ అంటూ చిన్నగా నా వంతుగా ఇందులో ఉన్న. అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులకు తెలియాల్సింది ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి మనకు నాక్ అంటే మీ పిల్లలు పల్లెటూరులో నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మీకు ఉంటారు, ఎంతోమంది పేదవాళ్ళు మీకు సంబంధాలు ఉంటాయి. ఒకనాడు ఎక్స్రే పని చేయకపోయి ఇలా బ్రహ్మాండంగా సిటీ స్కాన్ ఉంది. ఒకనాడు 10 మంది డాక్టర్లు, ఈనాడు 120 మంది డాక్టర్లు. ఈ రకంగా విద్య, వైద్యం, వ్యవసాయ పరంగా మార్కెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చేసుకోవడం జరిగింది. అంటే ఆనాడు నేను ఇదే వేదిక ద్వారా నాకు తెలుసు రాజకీయాలు ఎట్లుంటున్నాయి ఏంటని. అంటే మొట్టమొదటి ఎస్సీ కాలనీ గాంధీనగర్ కట్టించింది ఎవరంటే మా చిన్నదాత చెప్పారు. ఇలా పులాస అగ్రికల్చర్ కాలేజ్ కావచ్చు, చెలియల్ ఫామ్ కావచ్చు, అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా మా అమ్మ మేనమామ, నా భార్యకు సొంత తాత చొక్కరావు గారు. అవన్నీ చూసినాం. కానీ రాజకీయాలు చాలా మారి, చాలా కరప్షన్ కావచ్చు, క్యాస్ట్ ఫీలింగ్ కావచ్చు, రీజనల్ ఫీలింగ్ కావచ్చు, ఇవన్నీ వచ్చిన సందర్భంలో రాజకీయాలు చేయడం కష్టం. ఎందుకంటే యువత ఉన్నది కాబట్టి చెప్తా ఉంది 4 మాటలు. ఎలక్షన్ లేదు, మరోసారి నేను నిలబడాలని దాదాపు అనుకుంటున్నాను. కానీ ఎందుకంటే అప్పుడే పిలిస్తే నేను నిలబడా. కానీ ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా యువత కొంతమంది నేను చూసినాను చాలా నిస్వార్థంగా బ్రహ్మాండంగా పనిచేసింది. కానీ కొంతమంది యువత రకరకాల వాటికి లేదు. మీరు కూడా రేపటి నాడు ఒక ఓటు అనేది కానీ ఎవరికైనా గురించి మనం మాట్లాడితే సోషల్ మీడియాలో చేస్తే మన కొన్ని జీవితాలలో మార్పు వస్తుంది, కొన్ని ప్రాంతాలలో మార్పు వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా రాజకీయ విషయంలో కానీ వివిధ అంశాలలో మీరు ఆలోచించి చేయాలి.
మీ జీవితాలను కూడా మీరు మంచిగా సర్దిద్దుకోవాలి. చాలా మంది టీనేజ్ వాళ్ళే ఉన్నారు, మీరు అందరూ కూడా 21 లోపలనే. మరి మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఈజ్ మీ టర్నింగ్ టైం. మీ ఫ్యూచర్ మీరే నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకొని చాలా జాగ్రత్తగా మీ ఫ్యూచర్ నిర్ణయించుకొని మీరందరూ కూడా బాగుపడాలని, బాగా చదువుకోవాలని, మీ వివిధ రంగాల్లో రేపటి మీరు పోతారో ఏ రంగాలకు వెళ్ళినా మీరు క్రీడా రంగం కావచ్చు, నాట్య రంగం కావచ్చు, మంచి కవిత్వం కావచ్చు, లేదా ఫ్యూచర్లో గ్రూప్ ఎగ్జామినేషన్స్ రాసి మంచి ఉద్యోగాలు సంపాదించడం కావచ్చు, వ్యవసాయంలో పోతే వ్యవసాయ రంగంలో కావచ్చు, వ్యాపారంలో పోతే వ్యాపార రంగంలో కావచ్చు, ఇళ్ళకు పోయినా కానీ దాంట్లో రాణించే విధంగా నిష్ణాతులు కావాలని చెప్పి మీ అందరికి కూడా నేను కోరుతూ మంచిగా అవుతారని చెప్పి కూడా చిన్నారులకు మీ అందరికి కూడా ఆశీర్వాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ వేదిక పైన వేదిక ముందున్న వివిధ హోదాల్లోని ఈ కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.